నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. సీతపల్లి క్రికెట్ టోర్నమెంట్ విజేతగా లొద్దిపాలెం జట్టు. రంపచోడవరం నియోజకవర్గంలోని సీతపల్లి గ్రామంలో నెల రోజులపాటు ఉత్సాహంగా జరిగిన క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో విజయవంతంగా ముగిసింది. గ్రామస్తుల సహకారంతో సోదే వినోద్ కుమార్, ధర్మకుమార్, దాస్ ఈ టోర్నమెంటును నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి మొత్తం 46 జట్లు ఈ పోటీలలో పాల్గొన్నాయి. ఆదివారం జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్లో దేవీపట్నం జట్టుపై లొద్దిపాలెం జట్టు గెలిచి విజేతగా నిలిచింది. విజేత జట్టుకు 10,000, రన్నరప్గా నిలిచిన దేవీపట్నం జట్టుకు 5,000 నగదు బహుమతులను జనసేన వీరమహిళ పండా వరలక్ష్మి, టీడీపీ సీనియర్ నాయకులు కుంజం బాపన్నదొర సంయుక్తంగా అందజేశారు. ఈ సందర్భంగా పండా వరలక్ష్మి మాట్లాడుతూ, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడల ద్వారా సన్మార్గంలో నడవాలని ఆకాంక్షించారు. క్రీడలను ప్రోత్సహించే గొప్ప ఉద్దేశంతో కుంజం బాపన్నదొర, కొమరం రామన్నదొరలు యువత కోసం 2 ఎకరాల ఆట స్థలాన్ని విరాళంగా ఇవ్వడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.